ఇటీవల కాలంలో రికార్డ్స్ బ్రేక్ అయిపోతున్నాయి. కొత్త కొత్త రికార్డ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇదంతా ఐపీఎల్ మ్యాచ్ గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? కాదు. ఆ రికార్డ్ అలాగే ఉంటాయి. అవి బ్రేక్ అయితాయి. మనకిప్పుడు మన ఈ స్టోరీతో ఆ రికార్డ్స్‌కి దీనికి సంబంధం లేదు. మరి కొత్త రికార్డ్స్ అని అన్నాను. ఏం రికార్డ్స్ అంటారా? బంగారం ధర విషయంలో మునుపెప్పుడు చూడనంత విచిత్రమైన పరిస్థితి చూస్తున్నాము. నిన్న సోమవారం రోజు నాడు తులం బంగారం అంటే తులం అంటే 10 గ్రాముల బంగారం రూ. 1,00,000 దాటింది. అది నిజంగా చాలా గొప్ప రికార్డు, పెద్ద రికార్డు. అది ఎందుకు జరిగింది? ఏం జరిగిందని కారణాల్లోకి వెళితే, ఇలాగ ఇంతలాగా పెరగడం మొత్తం మన భారతదేశంలో 10 గ్రాములు, కేవలం 10 గ్రాముల బంగారం రూ. 1,00,000 కంటే చాలా గొప్ప విషయంగా అనుకోవచ్చు కానీ, చాలా పెద్ద విషయంగా మనం తీసుకోవాలి. అయితే దీనికి గల కారణాలు కనుక అన్వేషిస్తే, ఒక పక్క పెద్ద ఆర్థిక దేశాలైనటువంటి అమెరికా, రష్యాల మధ్య ఒక వార్ జరుగుతుంది. అమెరికా, చైనాల మధ్య ఒక వాణిజ్య పోరు అందామా, వాణిజ్య వార్ అందామా జరుగుతుంది. దానికి కారణంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అలాగే అమెరికన్ డాలర్ మరీ బలహీనపడింది. ఒక పక్క అమెరికాలో గానీ, చైనాలో గానీ ఎవరు తగ్గడం లేదు. వాళ్ళు కొంత వాళ్ళలో వాళ్ళు సుంకాలు పెంచుకుంటూ ఆ ట్రేడ్‌ని దెబ్బతీస్తున్నారో తెలీదు. ట్రేడ్ ఇంకా దాని ప్రభావం వల్ల మొత్తం ప్రపంచంలో మిగిలిన దేశాలన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. అలాగే డాలర్ రేటు మరీ పడిపోవడం. దాని ప్రభావం అన్ని దేశాలతో పాటు మన భారతదేశంలో కనుక చూస్తే, ఇప్పుడు మనకి 10 గ్రాములు అంటే ఒక తులం పసిడి ధర రూ. 1,00,000కి నిన్న సాయంత్రం 5:30 గంటలకి చూస్తే, ఆ కమోడిటీస్ మార్కెట్‌లో చూస్తే రూ. 1,15,000 ఎంతో ఉంది. చివరికి ముగింపు దశకి కొంచెం తగ్గి 99,900 ఎంతో ఉంది. రూ. 1,00,000 మార్క్ చేరుకోవడం ఇదే మొదటిసారి. దీనికి మరో కారణం ఏంటంటే, మిగిలిన ఎక్కడైనా స్టాక్‌లో గానీ, ఇంకో చోట గానీ పెడితే మొత్తం అంతర్జాతీయ స్థాయిలో పరిస్థితులు బాలేదు కాబట్టి, ఎప్పుడైనా మార్కెట్ కుదేలవుతే ఒక్కసారిగా మొత్తం పడిపోతే, మనం పెట్టిన పెట్టుబడులకి అసలు విలువ ఉండదు. మనం అందరం నష్టపోతాం. ఇంకా మాట్లాడితే దివాళా తీస్తామని ఉద్దేశంతో ఈ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో మదుపుదారులు, వీళ్ళంతా కూడా ఎక్కువగా ఈ బంగారంలో పెట్టుబడి పెడదామనే ఉద్దేశానికి వచ్చినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. అంత రూ. 1,00,000కి చేరుకున్నా కూడా మదుపరులు అంటామే, అంటే ఇన్వెస్టర్స్ ఈ బంగారంలోనే పెడదాం ఇన్వెస్ట్‌మెంట్ అనే ఉద్దేశం కూడా మనకి స్పష్టంగా కనపడుతోంది. ఇంకో విషయం చూస్తే, అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా నిన్న ఒక ఔన్స్ బంగారం ధర $3,405 పలికింది. అదొక విశేషం. ఇంకో విషయం చూస్తే, కేవలం 3 నెలలు అంటే మనకి 2025 వచ్చినప్పటి నుంచి ఇవాళ మనం ఏప్రిల్‌లో ఉన్నాం. సుమారు 3.5 నెలల కాలంలోనే 20% ఈ బంగారం ధరలో పెరుగుదల వచ్చింది. అంత డ్రాస్టిక్‌గా, ఇంత స్పీడ్‌గా జరగడం ఇంతకు ముందు ఏ సంవత్సరం కూడా జరగలేదు. 3.5 ఏళ్లలో 20% అంటే ఆ మార్క్ ఈస్ వెరీ గ్రేట్. ఎందుకంటే ఆ 20% మాట పక్కన పెడితే, మన డిసెంబర్ 31కి బంగారం ధర మనకు 10 గ్రాముల ధర మన భారతదేశంలో చూసుకుంటే 79, 80 వేల మధ్యలో ఉంది. అలాంటిది అక్కడే 20,000 కనపడుతుంది కదా! 20% అంటే 20,000 పెరిగి 1,00,000కి చేరుకుంది. అలాగే ఇంకా మాట్లాడితే, బంగారం ధర తర్వాత మనం చూసుకోదగ్గది ఏంటంటే వెండి. ఈ వెండి ధర కూడా ఇంతకుముందు రూ. 1,00,000 100 గ్రాములు కిలో రూ. 1,00,000కి చేరుకున్న విషయం చూసాం మనం. అది ఇప్పుడు మళ్ళా కొంచెం తగ్గింది. ఒక 2,000 అలా తగ్గింది. ఇప్పుడు నిన్నటి వేళ చూస్తే అది కూడా కిలో మన కిలో చూసుకుంటే అది కూడా రూ. 1,00,000 ధర కనపడుతోంది. ఈ మార్గం ఏంటి? ఇదేమీ పెద్ద ఆశాజనక పరిణామం అని చెప్పలేం గానీ, ఇది ఉండకూడదు. ఈ అనుకోకుండా వచ్చిన దురదృష్టకరంగా ఎలా అంటే, 2 దేశాల మధ్య ప్రచ్ఛన్నమైనటువంటి పోరు, అలాగే ఆర్థికపరమైనటువంటి ఒక యుద్ధం జరుగుతోంది. అవి కూడా అగ్రరాజ్యాలు, ప్రపంచంలోనే అగ్రరాజ్యాలు చైనా, అలాగే అమెరికా మధ్య ఇద్దరు కూడా, దాని అధిపతులు కూడా, అధ్యక్షులు కూడా ఎవరు తగ్గకుండా ఈ వాణిజ్యం రంగాల్ని ఒక రకంగా కుదేలవ్వడానికి కారణం వాళ్ళిద్దరి నిర్ణయాలు. దాని వెనకాల వాళ్ళ వ్యూహాలు ఏవి ఉంటే ఉండొచ్చు. వాళ్ళ దేశ ప్రయోజనాలు కూడా ఉంటే ఉండొచ్చు. కానీ వాళ్ళ మధ్య సయోధ్య కుదిరి వాళ్ళు మళ్ళా ఈ మొత్తం ఇంటర్నేషనల్ ట్రేడ్‌ని ఒక గాడికి తీసుకొస్తే తప్ప ఈ బంగారు ధర పెరగడమే తప్ప తగ్గే ప్రసక్తి లేదని ఈ ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అది అలా జరగాలి. అలాగా ప్రపంచంలో ఇప్పుడంతా ఈ గ్లోబలైజేషన్ టైం ఫ్రేమ్‌లో అందరి మధ్య సయోధ్య ఉండాలి. వాళ్ళు
ఎందుకో గాని వాళ్ళలో వాళ్ళు అంతర్యుద్ధాలు చేసుకుంటూ అవి ఇప్పుడు బయటకొచ్చేసి గొడవ పడుతున్న సమయంలో వాళ్ళకి వాళ్ళే ఆలోచించుకుని సయోధ్యగా రావాలి. తప్పితే ఇటువంటి అన్ని రంగాల్లోని ప్రస్తుతం మన ఆర్థిక రంగంలో వచ్చినటువంటి మార్పుల గురించి, ఈ మన దేశంలో పెరిగిన బంగారం గురించి మాట్లాడుకుంటాం గానీ, ఇవి మళ్ళా మామూలు స్థాయికి రావాలంటే మటుకు అమెరికా, చైనా ఖచ్చితంగా వాళ్ళ వాణిజ్య ఒప్పందాలు తిరగరాసుకుని, వాళ్ళ పట్టుదలలు తగ్గించుకుని, మళ్ళా మామూలు స్థాయికి తీసుకొస్తే, వాళ్ళ దేశాలతో పాటు మనలాంటి దేశాల్లో కూడా ఈ ఆర్థికపరమైన మార్పులు మామూలుగా సెటిల్ అవుతాయని చెప్తున్నారు. కాబట్టి ఇందులో రికార్డ్ అనుకోవాలా? బంగారం 10 గ్రాములు రూ. 1,00,000 పెరిగిపోయిందని సామాన్యులైతే బాధపడతారు. ఎందుకంటే ఇప్పుడు ఈ నెలలో ఇక్కడి నుంచి పెళ్ళిళ్ళు ఎక్కువుంటాయి. పెళ్ళిళ్ళంటే భారతీయుల్లో ప్రతి ఒక్కళ్ళు బంగారానికే ప్రాముఖ్యత ఇస్తారు. సూత్రాల దగ్గర నుంచి ఎన్నో ఆభరణాలు బంగారంతో కూడినవి ఉంటాయి. ఇప్పుడు బంగారానికి ఎంత పక్కన పెట్టుకోవాలి మనం అనే దాంట్లో వాళ్ళ బడ్జెట్ అనూహ్యంగా పెరిగిపోతుంది ఖచ్చితంగా. ఇది మళ్ళా విశ్లేషకులను అడిగితే ఎప్పుడు తగ్గుతుందండి? పోనీ అప్పటిదాకా అల్లుడొచ్చే వరకు అమావాస్య ఆగదన్నట్టుగా వీళ్ళు పెళ్లి ముహూర్తాల టైంకే బంగారం కొనుక్కుంటారు తప్పితే తగ్గాక ఒక 70,000కి వచ్చాక 80,000 కొనుక్కుంటే ఆ పెళ్ళిలో ఒప్పుకోరు కాబట్టి ఆడపిల్ల వాళ్ళు మగపిల్లలు పెట్టుకున్నా, మగపెళ్లి వారు ఆడపిల్లి వరకు పెట్టినా బంగారమే పెట్టుకుంటారు. బంగారంతోనే ఆ పెళ్ళిళ్ళకి చాలా వరకు లింక్ ఉంటుంది. కాబట్టి ఈ బంగారు ధర పెరగడం సామాన్యులకైతే చాలా కష్టమైన విషయమే. మిగిలిన ఈక్వేషన్స్ వాళ్ళకి అక్కర్లేదు కానీ, బంగారం వరకు ధర పెరిగిందా, తగ్గిందా అని మాత్రమే చూస్తారు. ఈ పరిస్థితి మళ్ళా మామూలుగా రావాలి. రూ. 1,00,000 పెరగడం 10 గ్రాములు అనేది రికార్డ్ అయితే అవ్వచ్చు కానీ, ఈ రికార్డులు మటుకు భారతదేశంలో సగటు భారతీయుడైతే మోయలేడని చెప్పొచ్చు. కాబట్టి బంగారం ధర ఈ రకంగా పెరగడం దురదృష్టం ఒక రకంగా. కాబట్టి ఇది చైనా మన చేతిలో ఏమి లేదు. చైనా అలాగే అమెరికా దేశ ప్రతినిధులైనటువంటి వాళ్ళందరూ కూడా దీనికి మళ్ళా ఒక ముగింపు పలకాలని కోరుకుందాం. నమస్తే.